కానీ యేసు ప్రభు వాళ్ళ విశ్వాసాన్ని అంగీకరించలా. దట్స్ ద ట్విస్ట్ ఆఫ్ ద స్టోరీ. మీరు చూసుకోండి కావాలంటే బైబిల్ తెరిచి. యు నో వై? అక్కడ రాయబడిన మాట అంటే, ఆయన హృదయములను ఎరిగినవాడు, ఎవడు మనుషుని గురించి ఆయనకు సాక్ష్యం ఇయ్యనక్కర్లేదు. 24వ వచనం. ఎందుకు ఆయన యాక్సెప్ట్ చేయలేదు? బికాస్ ఫెయిత్ ఈజ్ నాట్ ఇమోషనల్. ఫెయిత్ ఈజ్ ఎ కమిట్మెంట్. కమిట్మెంట్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. ఇట్ ఈస్ ఎ లాంగ్ కమిట్మెంట్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. వెనక్కి తిరిగి చూడడానికి వీల్లేదు. మన భక్తి గ్రాఫ్ ఎలా ఉంటుంది? మన కమిట్మెంట్ గ్రాఫ్ ఎలా ఉంటుంది? ఇలా వెళ్తుంటుంది. ఆదివారం ఇలా వెళ్తుంది కదా, అది కూడా ఆదివారం ఉదయం, సాయంత్రం కాదు. మళ్ళీ ఇలా వెళ్తుంటుంది, లెంట్లో పైకి వస్తుంది కదా. తర్వాత వెంట అయిపోతుంది ఆ భక్తి అంతా, బయటికి వెళ్ళిపోతుంది, ఎగ్జాస్ట్ ఫ్యాన్ తీసుకెళ్ళిపోయినట్టు. ద లెంట్, ఆఫ్టర్ లెంట్ యువర్ పిటీ విల్ బి వెంట్ అవుట్. ఆ తర్వాత గుడ్ ఫ్రైడే, ఈస్టర్ వస్తుంది, మళ్ళీ పైకి వెళ్తుంది. ఆ తర్వాత 31వ తారీఖు రాత్రి వస్తుంది, డిసెంబర్. అప్పుడైతే లెంపలేసుకోవడాలు, ఏడుపులు, కన్నీళ్ళు, ప్రమాణాలు, బాసలు, ఒట్లు. జనవరి 10కి వచ్చేటప్పటికే 11వ తారీఖు ఎవరైనా హ్యాపీ న్యూ ఇయర్ అంటే మనకి ఎబ్బెట్టుగా ఉంటుంది. యేసు ప్రభు కోరుకుంటున్న విశ్వాసి వాడు కాదు. ఈ కమిట్మెంట్ ఎల్లప్పుడూ ఉండేది, అది రోజు రోజుకి పెరిగేది. విశ్వాసం అంటే ఆయన మీద ఆనుకుపోవడం. విశ్వాసం అంటే ఆయన తట్టే చూడడం. విశ్వాసం అంటే ఆయన్ని హత్తుకుపోవడం. విశ్వాసం అంటే ఆయన్నే